కింగ్డమ్ మూవీ రివ్యూ. ఫస్ట్ లోనే చాలా క్లియర్ గా చెప్పేస్తాను, కింగ్డమ్ మూవీ నాకు పెద్దగా ఏమనిపించలేదు. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఎప్పుడు అయిపోతుంది ఆ థియేటర్ నుండి, ఎప్పుడు బయటపడాలా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలిగింది. నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థమవుతోంది నాకు. ఇట్స్ వెరీ బ్యాడ్. అండ్ క్లైమాక్స్ కూడా అసలు నాకైతే నచ్చలేదు. నాకు నచ్చలేదు, బట్ నాకైతే నచ్చలేదు. ఎందుకండి ఒకే మాటను 2 సార్లు చెప్తారు? ఒకసారి చెప్తే వినపడుతుంది. జెర్సీ లాంటి స్టోరీ తీసినటువంటి గౌత ఇలాంటి ఇన్లాజికల్ సీన్ ఎలా తీసారా అనేటటువంటి ఫీలింగ్ కలిగితే, డైరెక్టర్ కి క్లారిటీ లేదా, సినిమా మధ్యలో ఏం చేయాలో అర్థం కాక ఏదేదో తీసుకుంటా పోయిండా. సో ఎడిటింగ్ టేబుల్ మీద ఏదో కుదిచ్చిరా ఈ సినిమాని. లేదు పెద్ద లేదు, ప్రతి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. మొత్తం ఓవరాల్ గా మైనసే. ఈ సినిమాలో హీరో మైనసే, హీరోయిన్ మైనసే, డైరెక్టర్ మైనసే. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇది కింగ్డమ్ కాదు, బోర్డమ్. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. పై అంటారు, బ్రదర్ సెంటిమెంట్ అంటారు, రీఇన్కార్నేషన్ అంటారు, కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం పోసారంటావు. హీరోయిన్ భాగ్యశ్రీ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కువసేపు కనిపించింది ఈ సినిమాలో కంటే. కొంచెం స్లో పేస్డ్ గా ఈ డ్రామా వెళ్తుందా? ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లోగా ఉంటుంది, చాలా నీరసం వస్తుంది. ఏదో శవయాత్రకు పోతున్నట్టు పోతున్నావేంటి రా, స్పీడ్ గా పోనీ. ఈ బండి ఇంత స్పీడ్ అన్నా? ఎన్ని ఆనియన్స్ ఇస్తాను కదా మీరు వెయిట్ చేసేది. నేనైతే ఒక్క ఆనియన్ ఇస్తాను అనుకున్నారు, ఒక్క ఆనియన్ ఇచ్చిన దీనికి ఎక్కువైపోద్ది. హాఫ్ ఆనియన్, ఇది హాఫ్ కూడా కాదు, పావు ఆనియన్ ఇస్తున్నా. సెకండ్ హాఫ్ మరీ చెత్తగా ఉంది. అసలు గౌతమేనా ఈ సినిమాని డైరెక్ట్ చేసింది? వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. సో ఇంత ఎఫర్ట్ వెళ్ళిన సినిమాలోకి సో అండర్వెల్మింగ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు కొంచెం బాధనే అవుతుంది. నాకైతే చాలా బాధ అవుతున్నది. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. అనిరుద్ధ్ యాక్చువల్ గా ఈ మూవీకి ఒకటే కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ని మరీ రుద్ది వాడాడేమో. ఇది మాకు ఫ్రీగా చేయాలి అని చెప్పి మరి ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా తన బలవంతం చేశారో తెలియదు, కానీ ఒక్కటే మ్యూజిక్ తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా?